హైదరాబాద్లో ఈ హెచ్యు ల్యాండ్ విషయం గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పటికే చాలా వార్తలు వినే ఉంటారు. అక్కడ ఉన్న యూనివర్సిటీ పిల్లలందరూ, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా దానికోసమే పోరాడుతున్నారు. వాళ్ళు ఎందుకని పోరాడుతున్నారు? అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ కి దెబ్బ తినకూడదని, అక్కడ ఎన్నో జంతువులు ఉన్నాయి అనేసి. బట్ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది? తెలంగాణకి ఇది ఈ ఏకర్స్, ఈ 400 ఏకర్స్ అంతా కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, డెవలప్మెంట్ కి వస్తుంది, దాదాపు 50 కోట్ల పైన ప్రాఫిట్ వస్తుంది, ఇంకా కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి అంటుంది. సరే, తెలంగాణ గవర్నమెంట్ చేసింది కరెక్ట్ అబ్బా, చాలా మంచిది. ఎందుకంటే డెవలప్మెంట్ కోసం అంత చేస్తుందంటే చాలా మెచ్చుకొని తీరాలి. కానీ అక్కడ 400 ఏకర్స్ లో ఒక ఫారెస్ట్ లాగా తయారున్న దాన్ని నువ్వు అంతగా ఎకో సిస్టమ్ దెబ్బతీస్తున్నావు. సరే, చెట్లను కూడా నరికేస్తున్నావు, అది కూడా వదిలి, అది ప్రాబ్లమే కాదు. బట్ అక్కడున్న జంతువులు ఏం చేసాయి? ఈ వీడియో ఒకసారి చూడండి. అవి ఎంత విలవిలలాడిపోతున్నాయో చూడండి. జస్ట్ ఇంత పెద్ద గవర్నమెంట్ అయ్యుండి మీరు ఒక్క రవం చెప్పని ఆలోచించి, అక్కడ జంతువులు ఉన్నాయి, ఆ జంతువులన్నింటినీ బంధించి ఏదైనా సేఫ్ ప్లేస్ లో పెట్టిన తర్వాత నరకదామన్న ఆలోచన రాలేదా మీకు? అవి ఎంతగా విలవిలలాడిపోతున్నాయో మీరే సౌండ్స్ విన్నారు కదా. అవి ఎన్ని సంవత్సరాల నుంచి అవి అక్కడ ఉన్నాయి? ఇప్పుడు సడన్ గా మీరు నైట్కి నైట్ అన్ని ధ్వంసం చేసేసి అక్కడ ఉన్న జంతువులను చంపేయడం గానీ, ఎన్ని జంతువులు చనిపోయినాయో ఇంతవరకు తెలియదు. అన్ని జంతువులు చనిపోయి ఉంటాయేమో. మీరు జస్ట్ ఒక్కరమని ఆలోచించాలి కదా. మీరు ఎంత చేసినా వేస్టే. మీరు డెవలప్మెంట్ కోసం చేసినా కూడా ఇంత చిన్న విషయాన్ని ఆలోచించినప్పుడు మీరు ఎలా ఎంత రిస్కీ పని తీసుకుంటారు? ఇప్పుడు ఆ జంతువుల కోసం పోరాడిన స్టూడెంట్స్ అందరూ తప్పని మీరు చెప్తున్నారు. జస్ట్ అంబానీని చూసి నేర్చుకోండి. అసలు జంతువులకి ఒక వాంతారా, మీరు గూగుల్ సెర్చ్ లో వెళ్ళి వాంతారా అని సెర్చ్ చేయండి. ఆ వాంతారా అనే ప్లేసు 1000 ఏకర్స్ లో ఉంది. 1000 ఏకర్స్ లో ఫుడ్ ఫెసిలిటీస్ అయినా సరే, జంతువులకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్, లగ్జరీ లైఫ్ అనమాట. ఒక్కొక్క జంతువుకి లగ్జరీ లైఫ్. అక్కడ దాదాపు 400 స్పీసీస్ పైనే ఉన్నాయి. అంత పెట్టి, కొన్ని కోట్ల బడ్జెట్లు పెట్టి అనంత్ అంబానీ అంత చేస్తే మనం ఏం చేస్తున్నాం? జస్ట్ ఒక్కరో కూడా ఆలోచించకుండా దాన్ని నాశనం చేసేసి అక్కడ ఉన్న జంతువులను కూడా చంపేస్తున్నాం. దీని మీద జస్ట్ మాట్లాడాలనిపించింది, మాట్లాడుతున్నా. మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్లో కంపల్సరీ కామెంట్ చేయండి.